Hello friends, I am your Dr. Shruti, consultant and fertility expert at 49 Hospitals, LB Nagar branch. ఈరోజు మనం అడినోమయోసిస్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. అడినోమయోసిస్ అంటే ఫీమేల్స్ గర్భసంచిలో వచ్చిన ఒక చిన్న ఒక కండిషన్. సో ఇది ఏంటి అంటే నార్మల్గా గర్భసంచి 9 months బేబీని క్యారీ చేసే ఆ 9 months వరకు ఎక్స్పాండ్ అయ్యే కెపాసిటీ యూట్రస్కి ఉంటుందన్నమాట. సో అడినోమయోసిస్ ఉన్న వాళ్ళలో ఏం ప్రాబ్లం అవుతుంది? అడినోమయోసిస్ ఉన్న వాళ్ళలో ఇలా ఎక్స్పాండ్ అయ్యే కెపాసిటీ తగ్గిపోతుంది, యూట్రస్ బాగా గట్టి పడిపోతుంది, అందులో వాపు వచ్చేస్తుంది అనమాట. సో గర్భసంచి యొక్క మసిల్ లేయర్ ఏదైతే ఉంటుందో నార్మల్గా సన్నగా ఉండాలన్నమాట. అది బాగా లావ్ అయిపోయి అది ఎక్స్పాండ్ అయ్యే కెపాసిటీని కోల్పోతుంది. అలాగే దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఉందా లేదా, ఏదైనా సిమ్టమ్స్ ఉంటాయా కనుక్కోవచ్చా అంటే డెఫినెట్లీ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయండి. మీకు కనుక అడినోమయోసిస్ ఉంది అని డౌట్ ఉంటే కొంతమందికి పీరియడ్స్ టైంలో పెయిన్ వస్తుంది, డిస్మెనోరియా అంటారు. సివియర్ పెయిన్ ఉంటుంది పీరియడ్స్ టైంలో అండ్ హెవీ బ్లీడింగ్. సో వెరీ మచ్ హెవీ అంటే లైక్ మోర్ దెన్ 8 days to 9 days బ్లీడింగ్ అవ్వడము అండ్ ఈచ్ డే కూడా అరౌండ్ 5-6 pads దాకా చేంజ్ చేయడము, ఇట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్కసారి పెయిన్ఫుల్ పీరియడ్స్ విత్ హెవీ బ్లీడింగ్ వస్తే కనుక అడినోమయోసిస్ ఉందా చెక్ చేసుకోండి. జనరలీ ఇది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే అరౌండ్ 30 వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంటుంది అనమాట. ఎందుకు ఉంటుంది ఈ కండిషన్ అనడానికి పర్ఫెక్ట్గా రీజన్స్ ఏం లేవండి. ర్యాండమ్లీ ఎవరికైనా రావచ్చు, జెనెటిక్ అసోసియేషన్ కానీ ఎన్వైరన్మెంటల్ కానీ, సో మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. పర్ఫెక్ట్గా దీనివల్లే అని చెప్పడానికి ఒక ఎగ్జాక్ట్ రీజన్ అనేది అడినోమయోసిస్కి ఉండదన్నమాట. సో ఇది ఉంటే పిల్లలు కలగరా అలా ఏం లేదండి. అడినోమయోసిస్ కుడ్ బి జస్ట్ ఒక మైల్డ్ ఉండొచ్చు, మోడరేట్గా ఉండొచ్చు, లేదా డిఫ్యూజ్ బాగా సివియర్ అడినోమయోసిస్ ఉండొచ్చు. మొత్తం యూట్రస్ మజిల్ లేయర్ ఎఫెక్ట్ అయితే డిఫ్యూజ్ అడినోమయోసిస్ అంటాం. లేదా ఒక్కొక్కసారి ఒకటే గర్భసంచి లేయర్లో ఓన్లీ ఒకటే దగ్గర ఒక గడ్డలాగా పేరుకుపోయి ఉంటే లోకలైజ్డ్ అడినోమయోసిస్ అని చెప్తాం. అడినోమయోమా అని కూడా అంటారనమాట దీన్ని. సో ఇలా అడినోమయోమా ఉంటే ఒక్కొక్కసారి సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. దానికి సైజ్ బాగా 4 centimeters కంటే పెద్దగా ఉండడం అట్లా ఉంటే మన గర్భసంచి లోపలికి బాగా పుష్ చేస్తుంది, బేబీకి కరెక్ట్గా ప్లేస్ సరిపోవట్లేదు అన్నప్పుడు అది సర్జికల్గా తీసేసుకోవచ్చు. ఈ త్రూ అవుట్ ద యూట్రైన్ వాల్ ఉన్నప్పుడు ఏంటంటే దీనికి సిమ్టమ్స్ తగ్గడానికి మనకి చాలా మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్ కూడా మనం తీసుకొని సిమ్టమ్స్ తగ్గించుకోవచ్చు. బట్ ఫస్ట్ ఏంటంటే ఇమ్మీడియట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి రిపీటెడ్గా ఇంప్లాంటేషన్లు అవ్వకపోవచ్చు, ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేదా అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకసారి ఏంటంటే సెకండ్ ట్రైమిస్టర్ అంటే ప్రెగ్నెన్సీ 5వ నెల 6వ నెల వచ్చిన తర్వాత కూడా ఎక్స్పాండబుల్ కెపాసిటీ ఎక్కువ లేదు కాబట్టి 5 నెలల వరకు పెరిగి అక్కడ అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇది ఏం చేయాలంటే మనము ఈ గర్భసంచిలో ఉన్న వాపుని, ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి GnRH ఏగోనిస్ట్ అని మెడిసిన్ ఉంటుంది. సో దీన్ని ఒక 3 to 4 months వాడితే కనుక డెఫినెట్లీ మీ అడినోమయోసిస్ ష్రింక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ష్రింక్ అయిన తర్వాత అప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే మనకి రిజల్ట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. IVFలో కానీ ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఆఫ్టర్ 3 to 4 months ఆఫ్ GnRH ఏగోనిస్ట్ ట్రీట్మెంట్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే గర్భసంచిలో మంచిగా ఇంప్లాంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా స్టడీస్ జరిగాయి దీని మీద. ఈ లూప్రైడ్ ఇంజెక్షన్ అంటారనమాట దీన్ని. ఈ లూప్రైడ్ ఇంజెక్షన్ 3 to 4 cycles తీసుకున్న తర్వాత మంచిగా క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్ చాలా ఇంప్రూవ్ అయింది ఆఫ్టర్ దట్. సో ఇంప్లాంటేషన్స్ రికరెంట్గా ఫెయిల్ అవుతూ ఉండొచ్చు. అండ్ ఈ పెయిన్కి ఏంటంటే మీరు నార్మల్ NSAID కానీ అంటే మెఫ్టాల్ కానీ ఇలాంటి ట్యాబ్లెట్స్తో మేనేజ్ చేయొచ్చు. బట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ అడినోమయోసిస్లో మెయిన్గా గర్భసంచి బాగా గట్టిపడి గర్భసంచి లైనింగ్ని పెరగకుండా చేస్తుంది. గర్భసంచి లైనింగ్ అనేది ఫ్రీగా పెరగాలి, ఒక 10 mm దాకా 12 mm దాకా పెరగచ్చు. బట్ ఈ లైనింగ్ని పెరగనివ్వకుండా గట్టి పడడం వల్ల లైనింగ్ పెరగదు, అట్లనే నేరోగా ఉండిపోతుంది. దానివల్ల కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్లో ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అడినోమయోసిస్ అనే కండిషన్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదండి. ఇట్ క్యాన్ బి ట్రీటెడ్. కొంచెం నార్మల్ వాళ్ళతో కంపేర్ చేస్తే లిటిల్ లోవర్ సక్సెస్ రేట్. బట్ మీరు ప్రాపర్ మెడికేషన్ తీసుకున్న తర్వాత ప్లాన్ చేసుకుంటే యూ హ్యావ్ ఈక్వల్ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.